హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ కర్రీ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. ఇది నాకు కిలో చికెన్, కొబ్బరి, ధనియా, ఇది అల్లం వెల్లుల్లి, ఓకే, తగినంత తీసుకొని ఇదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. నాకైతే ఒక కొబ్బరి గిన్నె అండ్ కొంచెం ధనియా, ఇట్లా అల్లం వెల్లుల్లి అన్నమాట. పేస్ట్ లేకుండా డైరెక్ట్ వేస్తాను అనమాట నేను. మీ ఇష్టం, మీరు ఎట్లయినా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే. సో నేను ఆనియన్స్ 3 పెద్దవి, ఇవి 3 పెద్దవి, టమాటాలు కూడా 3 పెద్దవి, మిర్చి 1, ఇట్లా ఇది బిర్యానీ ఆకు అండ్ చెక్క లవంగ, తర్వాత కరివేపాకు అండ్ తర్వాత కొత్తిమీర. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఉప్పు, కారం, ఆయిల్ అనేవి నేను వేసేటప్పుడు చూపిస్తాను అనమాట. ఓకే, సో చూడండి, ఇందులో నేనైతే చెక్కలు లవంగాలు వేసి, యాలకులు కాదు లవంగాలు వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఇందులో చూడండి, మిక్సీ అయితే పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో బాగా పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాలి, నాన్ వెజ్ కదా. ఆయిల్ అయితే వేసేసాను. సో ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేస్తున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగనిద్దాము. తర్వాత కరివేపాకు వేసుకుంటాం. సో ఆనియన్స్ కొద్దిగా వేగాయి, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేద్దాము. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇట్లా బిర్యానీ ఆకు ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేద్దాం. కొద్దిగా జస్ట్ అట్లా, ఎక్కువ వేగన అవసరం లేదు, జస్ట్ అట్లాగా అయితే చాలు. ఓకే అండి, ఇప్పుడు నేను కొబ్బరి అది ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసాను. మీరు ముందు చెప్పానండి నేను మీకు, కొబ్బరి వద్దనుకున్న వాళ్ళు ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకొని, టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిని స్కిప్ చేసే వాళ్ళు అట్లా చేయండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. నా మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, తర్వాత కారం. సో ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను. కారం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసి టమాటాస్ అయితే వేసుకుంటాము. సో మసాలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను టమాటాస్ వేసుకుంటున్నాను. టమాటాస్ వేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు వేద్దాము. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుదాం. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ అంతా అయ్యే వరకు మనం మంచిగా కుక్ చేసుకుందాం. చికెన్ని పెద్ద మంట పెట్టుకోండి, మంచిగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇది చికెన్లో వాటరే, చికెన్లో చాలా వాటర్ ఉంటుంది. చూడండి, ఇట్లా పగలగొట్టి నేను 2 ఇలాచీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఉడికించుకుందాం. సో ఇప్పుడు లిడ్ తీసారండి, కొత్తిమీర వేసుకొని ఇంకా ఉడికించుకుందాం. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికించుకుంటాను. చికెన్ అయితే ఉడుకుతుంది. చికెన్ ఉండి సంగటి లేకపోతే ఎట్లా బాగుండదు కదా. సో మనం సంగటి కూడా చేసుకుంటున్నాం అన్నమాట. చేసుకుంటున్నాం కాదు, ఆల్రెడీ చేసేసాను, చూపిస్తాను. ఇటు చూడండి, ఉదర్ దేఖో ఇదర్ దేఖో. ఇది ఆల్రెడీ సంగటి అయిపోయింది. అది అయిపోయేలోపు ఇది కూడా అయిపోతుంది. వేడివేడి సంగటి చికెన్ కర్రీ సూపర్ కదా. మీకు చెప్పలేదు ఎందుకంటే సీక్రెట్ అదే సీక్రెట్. కొంతమంది చెప్పి చేస్తారు, కొంతమంది చేస్తూ చెప్తారు, మనం మటుకు చేశాక చెప్తాం. అది మన పెద్దలు ఏం చెప్పారో మీ పెద్దలేమో కానీ నా పెద్దలు ఏం చెప్పారంటే, నిన్న జరిగే పని ఈరోజే చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి అని చెప్పారు. నేను మటుకు ఇప్పుడు చేసే పని ఎప్పుడో చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఉప్పు కారం అయితే మీరు మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి. సో ఇంకొంచెం కావాలి నాకు. మీకు వాటర్ అనేది సరిపోకపోతే నాకు అందులో వాటర్ సరిపోతుంది. మీకు సరిపోలేదనుకుంటే పెరుగు చిలక్కొట్టేసుకోవచ్చు, లేదా వాటర్ అయినా వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. సో నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, నా వేడి సంగటి అండ్ చికెన్ కర్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.
గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ ఎంచుకోండి, ఎందుకంటే సంగటి కాబట్టి గ్రేవీ అంటే ఎక్కువ ఉండాలి. గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అట్లా అనమాట. ఇట్లా ఇట్లా అబ్బో కలిపోతుంది, అది కాలి ఇది కాలి, ఇట్లా దీనికి అంటుకునే విధంగా గ్రేవీ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.